హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నేను నమస్కారాలు. తాజా గాసిప్స్ అండ్ వైరల్ టాపిక్స్లో మనం ఎప్పటికప్పుడు వచ్చిన ఇంట్రెస్టింగ్ గాసిప్స్ని డిస్కస్ చేస్తుంటాం. ఈరోజు వచ్చిన మనకి తాజా గాసిప్స్ ఏంటో చూసేద్దామా? శంకర్ గారి మూవీస్ ఎంత హై బడ్జెట్లో ఉంటాయో ఆ మూవీలో సాంగ్స్ కూడా అంతే హై బడ్జెట్లో ఉంటాయి. ఆయన కన్నా లావిష్గా సాంగ్స్ని ఇండియాలో ఇంకెవ్వరూ తీయరు. సో ఆయన నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్లో సాంగ్స్కైనా బడ్జెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాదాపు 92 crores అంట జస్ట్ సాంగ్స్కి స్పెండ్ చేశారు. ఆ బడ్జెట్తో అడివిశేష్ 10 హిట్ సినిమాలు చేసేస్తాడని అందరు కమెంట్ చేస్తున్నారు. నా ఒపీనియన్ చెప్పాలంటే ఇంతవరకు రిలీజ్ అయిన ఏ సాంగ్ కూడా ఎవరికి అంత ఎక్కలేదు, వైరల్ కూడా అవ్వలేదు. బట్ ఆ బడ్జెట్ వింటుంటే విజువల్గా చాలా లావిష్గా ఉంటాయని అనిపిస్తుంది. సో స్క్రీన్ పైన ఆ సాంగ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఈసారి న్యూ ఇయర్కి కొన్ని పాత మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. చిరంజీవి గారి హిట్లర్ మూవీ, సిద్ధార్థ్ గారి ఓయ్ మూవీ, నితిన్ గారి సై మూవీ. దీంట్లో ఓయ్ మూవీ సెకండ్ టైం రిలీజ్ అవుతుంది. లాస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది. చాలా షోస్ హౌస్ఫుల్ అయ్యాయి. అందుకే ఇంకోసారి రిలీజ్ అవుతుంది ఈ న్యూ ఇయర్కి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. సోషల్ మీడియా అండ్ క్రిటిక్స్ని షేక్ చేస్తున్న మార్కో మూవీ తెలుగులో రిలీజ్ అవుతుంది. అసలు మ్యాక్సిమం చూసిన వాళ్ళ రివ్యూ ఏంటంటే ఇంతవరకు వాళ్ళు ఇంతకన్నా వైలెంట్ మూవీ చూడలేదని. యానిమల్ అండ్ కిల్ మూవీ దీని ముందర పిల్ల బచ్చాలు అంటున్నారండి. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్న మూవీ చూసేకి. Jan 1st రిలీజ్ అవుతుందంట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. మొన్న సంధ్యా థియేటర్లో జరిగిన స్టాంపీడ్ ఇన్సిడెంట్ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇంకా మీద టికెట్స్ హైక్స్ అండ్ బెనిఫిట్ షోస్ ఉండవని డిక్లేర్ చేశారు. ఈ ఇష్యూ మీద ప్రొడ్యూసర్స్ అండ్ సెలబ్రిటీస్ ఒకసారి కూర్చొని మాట్లాడి బెటర్ డిసిషన్ తీసుకుందామని రిక్వెస్ట్ చేశారు. సో రేవంత్ రెడ్డి గారు రేపు మార్లతో మీటింగ్ ఒప్పుకున్నారు. ఈ మీటింగ్ అయిపోయాక డిసిషన్లో ఏం చేంజెస్ వస్తాయో చూద్దాం. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ గాసిప్స్తో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.